సార్ రేపు దీపావళి అంటున్నారు. దీపావళి నుంచి మీకు ఇచ్చేస్తాం 3 సిలిండర్లు. ఈ పైసా కట్టాల్సిన 3 సిలిండర్లు అన్నమాట ప్రకారం దీపావళి వస్తుందేమో ఈ నెలలో దీపావళి రోజు ముహూర్తం పెట్టాం. అది కూడా మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తాము. అదే ఒక నిర్ణయం తీసుకుని నాకు ఏమనుకోవద్దు. ఈ ఎలక్షనే నాకు ఆఖరి ఎలక్షన్. మళ్ళీ నేను పోటీ చేయాలి. ఆ ఓపిక కూడా లేదు. ఏం చేస్తానో నాకు నేను చేయదలుచుకోలేదు. అమ్మ నాకు అదే వయసు కూడా ఉండాలి కదా ఆకారం. అదే నేను 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాను. ఊళ్ళు బాగు చేస్తాను. సహకరించండి. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు అప్పుడే ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత 73 వచ్చింది. 73కి ఏం నడుస్తుంది? నేను మంచిగా మంచిగా చేస్తాం. ఎవరో ఆంధ్రప్రదేశ్లో ఒకరు పెట్టుకుంటాం. నేను మాత్రం ఇది ఆఖరి ఎలక్షన్. అంచేత మీరు ఏం గొడవలు పడకుండా, ఊళ్ళో గొడవలు పడకుండా మీరు అందరూ కూడా సహకరించి మన గ్రామాల అభివృద్ధికి మీరు సహకరించండి. నాకు ఓపుకున్నంత వరకు మీ రుణం తీర్చుకుంటానని చెప్పి ఒక్కసారి మీ అందరికీ మనం తీసి వెళ్ళాలని తీసుకొని రావడం జరిగిందని చెప్పి మనం చేస్తూ పెద్దలందరికీ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి.